గత 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతంలో వేసవి పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మిలిటరీ దుస్తుల్లో వచ్చి పర్యాటకుల్లో హిందువులను ముస్లింలను వేరుగా చేసి ముఖ్యంగా హిందువులను చిన్నపిల్లలను భార్యల ముందు భర్తలను కాల్చి చంపివేసిన సంఘటన పట్ల యావది హిందూ సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. దీంట్లో భాగంగా పాపన్నపేట మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాపన్నపేట మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉగ్రవాదానికి కులమతాలు లేవని సన్నాయి నొక్కులు నొక్కే పార్టీలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా హిందువుల్ని వేరు చేసి చంపడం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం దిక్సూచిగా మారుతుందన్న అక్కసుతో భారతదేశంలో హిందూ ముస్లింలు మతాల మధ్య చిచ్చు రేపాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యపై మతోన్మాదులు ఎవరో తెలిసిపోయిందన్నారు. భారతదేశంలో గత 3 రోజుల క్రితం జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లోపల పహల్గాం లోపల మన భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి భారతీయులైనటువంటి వారందరినీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చేసి వాళ్ళందరినీ కూడా ఒక 26 మందిని కాల్చి చంపడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా అభివర్ణిస్తూ ఉన్నాం. మరి శాంతియుతంగా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి భారతదేశాన్ని మరి ఎలాంటి శాంతి కామెంట్ లేకుండా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక దృష్టితో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరూ కూడా వచ్చేసి మిలిటరీ దుస్తుల్లో వచ్చేసి ఒక 26 మంది ఒక యాత్రికులను అందరినీ కూడా చంపడం చాలా హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా. భారతదేశం అంతటా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటూ ఉన్నాయి. ప్రపంచ దేశాలకన్నిటి కూడా భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి తరుణంలో భారతదేశాన్ని అవిచ్ఛిన్నం చేయనటువంటి కుట్రలు పడుతున్న అవన్నీ కూడా ఏవి కూడా సాగం. మరి ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కోహనావాదులందరూ కూడా కానీ లౌకికవాదులందరూ కూడా వెలుగొట్టి చాటాల్సినటువంటి అవసరం ఏముందంటే అక్కడ ఉన్నటువంటి యాత్రికులందరినీ కూడా ముస్లింవా హిందువా అని చెప్పేసి 2 వర్గాలుగా విభజించేసి ముస్లిమైన వారిని పక్కన పెట్టేసి హిందువులను అందరినీ కూడా కాల్చి చంపినటువంటి సంఘటన అది చాలా హృదయవిదారకమైనటువంటి సంఘటన. చిన్న పిల్లలన్నీ కూడా చూడకుండా భార్యల ముందే భర్తలను కూడా చంపేసినటువంటి సంఘటన చాలా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతీయులకు అందరూ కూడా మనసును కలిసివేస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయం మీద దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అంటారు ఇది గతంలో ఏమనేది అంటే ఉగ్రవాదులకు మతం లేదని చెప్పి. ఈరోజు స్పష్టంగా ఏర్పడింది ఉగ్రవాదులందరూ కూడా ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులే. కాబట్టి ఇస్లాంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అన్ని మతాలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి, చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులని చంపాలన్నప్పుడు మీ ఉగ్రవాదానికి ఏం పేరు పెట్టాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరం అంతా కూడా మిమ్మల్ని ఉగ్రవాదులుగా చూస్తారు. కాబట్టి అన్నింటినీ కూడా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి వేరే పార్టీలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తాలి. ఈ దేశంలో మరొకసారి ఎక్కడ కూడా ఒక రక్తం చుక్క చిందినా కూడా మరి హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఎంతటి ఉగ్రదాడికైనా పాల్పడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ కూడా ఎక్కడున్నా కూడా వేరిపాయడం కాదు, మళ్ళీ కూడా వాళ్ళు మూలకెత్తకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఖబర్దార్ ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు మళ్ళీ పాల్పడ్డట్టయితే మరి హిందువులందరూ కూడా ముక్త కంఠంతో అరిసినట్టయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఉగ్రవాదం ఉండేటువంటి తీవ్రంగా ఖండిస్తాము.